యష్మిత ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవని యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా 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 బాగున్నాను. మీరందరూ కూడా బాగుంటారండి, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసుకున్నారు కాబట్టి. ఇవాళ మనం మన సాధనలో ఒక ముద్రని నేర్చుకుందామండి. అలాగే మన ఆసన సాధననైతే చేద్దాము. అందరూ రెడీగా ఉన్నారా? నేనైతే వచ్చేసానండి. ఓపెన్ ఎయిర్లో మంచిగా ఫ్రెష్ ఆక్సిజన్ తీసుకుంటూ మీతో యోగాని చేయించటానికి నేనైతే సిద్ధమండి. ముందుగా మనము ముద్ర చేయటానికి ఏదైనా కంఫర్టబుల్ పోస్చర్లో కూర్చోవాలి. కాబట్టి ఏ హ్యాండ్ సపోర్ట్ లేకుండా కూర్చోటానికి ట్రై చేయండి. ముందుగా మనము డీప్ ఇన్హేల్ ఎక్సేల్ తో స్టార్ట్ చేద్దామండి. పామ్స్ ని ఓపెన్ పెడుతూ స్పైన్ ఎరేట్ చేస్తూ శ్వాసని మెల్లగా డీప్ గా ఇన్హేల్ చేయండి. కంప్లీట్ గా ఎక్స్హేల్ చేయండి. మళ్ళీ బ్రీత్ ఇన్ and breathe out. ఇవాళ మనము సంధి ముద్రనైతే నేర్చుకుందామండి. చూడండి, సంధి ముద్రని ముందుగా ఎలా చేయాలో. మన 5 వేలల్లో అండి ముద్రలు ముఖ్యంగా ఒక వయసు వచ్చిన వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందండి. ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువగా చేయలేని వాళ్ళైనా కూడా మనము ముద్ర ద్వారా మన బాడీని హీల్ చేయొచ్చండి. ముద్ర థెరపీలు కూడా ఉంటాయి. కాబట్టి ఈ ముద్రలు నేనైతే ఏవైతే చెప్తానో వీటిని మీరు గుర్తుపెట్టుకొని టైం దొరికినప్పుడల్లా అలా కూర్చొనైనా పడుకోనైనా చేయొచ్చండి. చూడండి, మన 5 వేలల్లో మధ్యపు వేలని ఇంకా మన బొటన వేలని నేను స్లైట్గా టచ్ చేస్తున్నానండి. మిగతా 3 వేళ్ళు మాత్రం స్ట్రైట్గా ఉంటాయి. చూడండి, మనము ఈ ముద్రని ఇలా హోల్డ్ చేస్తూ పామ్స్ని ఇలా మనం నీ పైన పెడుతూ కళ్ళని క్లోజ్ చేస్తూ కొన్ని క్షణాలు ఉంటామండి. చూసారు కదా, సంధి ముద్రని ఎలా చేయాలో చూపించాను. సంధి ముద్ర మనము ప్రతిరోజు చేయటం వల్ల జాయింట్లో పెయిన్స్ ఉన్నా ఇదొక అద్భుతమైన ముద్ర అండి. చూడండి, జాయింట్లో పెయిన్స్ ఉన్నా లేదా ఎక్కువగా స్టిఫ్నెస్ ఉన్నా మొబిలిటీని తగ్గించటానికైనా స్ట్రెంగ్తెన్ చేయటానికైనా ఈ ముద్ర చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. ప్రతిరోజు మీరు 5 to 10 minutes వరకు ముద్రని అలా హోల్డ్ చేస్తూ కొన్ని క్షణాలు మీ శ్వాస మీద దృష్టిని తీసుకెళ్ళండి. దీనివల్ల మనకి ఈ ముద్ర వల్ల కలిగే లాభాలు దొరుకుతాయి. ఈ ముద్రని హోల్డ్ చేస్తూ మనము కొన్ని క్షణాలు కూర్చున్నామండి. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా 2 చేతులని రిలాక్స్ చేస్తూ శ్వాస మీద దృష్టిని తీసుకెళ్తూ మెల్లమెల్లగా 2 చేతుల్ని దగ్గరికి తీసుకొచ్చి కళ్ళని
ముందుగా చేతులని చూస్తూ తెరవండి. ఇదండి సంధి ముద్ర. నేను చెప్పాను కదండి, ఒక వయసు వచ్చిన వాళ్ళకి ఉపయోగం ఉంటుందని. కాదండి, చిన్న వయసు వాళ్ళకు కూడా మనకి మోకాల నొప్పులు అన్నవి చాలా తొందరగా వస్తున్నాయి. అలాంటి వాళ్ళకైనా కూడా ఈ ముద్రలు చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. కాబట్టి పెద్ద చిన్న కాకుండా ప్రతి ఒక్కరూ ముద్రని ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఇవాళ మనం మన ఆసన సాధనలోకి అయితే వెళ్ళిపోదామండి. ఏ హ్యాండ్ సపోర్ట్ లేకుండా నిల్చోటానికి ట్రై చేయండి. ఇవాళ మనము మొదటిగా చేయబోయే ఆసన పేరు ఉత్కట కోణాసన. ఇంగ్లీష్ లో దీన్ని గాడెస్ పోజ్ అంటారండి. చూడండి, ముందుగా మనం ఎలా చేస్తామో 2 కాళ్ళని దగ్గరికి పెడుతూ తాడాసనాలో నిల్చోండి. ఈక్వల్ గా మన బాడీ వెయిట్ ని 2 కాళ్ళ పైన పెట్టండి. పెట్టిన తర్వాత 2 కాళ్ళని ఎంతైతే అంత సపరేట్ చేయండి. చూడండి, మీరు ఇలా అయినా చూడొచ్చు, లేదా జంప్ చేసైనా మనము డిస్టెన్స్ ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. చేసిన తర్వాత కాళ్ళ వేళ్ళు మాత్రం సైడ్ కి ఫేస్ చేయాలండి. చూడండి, నేను ఎలా పెట్టానో ఈ పొజిషన్ లో మనము పెడతాము. ఇక్కడ మనము శ్వాసని తీసుకుంటూ శ్వాసని వదిలేటప్పుడు 2 మోకాలని బెండ్ చేస్తూ స్క్వాట్ డౌన్ చేయండి. ఎంతైతే ఇంతవరకే వచ్చింది అనుకోండి, ఏం పర్లేదు. మెల్లమెల్లగా మనము ఇంతవరకు స్క్వాట్ చేయొచ్చు. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ శ్వాసని వదిలేటప్పుడు చూడండి, నేను నా ఎడమ భుజాన్ని ముందుకి తీసుకొస్తూ పైన వైపున చూస్తున్నాను. అలాగే మెల్లగా శ్వాసని తీసుకుంటూ సెంటర్కి వచ్చేసి ఈసారి ఎడమ వైపున, మళ్ళీ స్లోగా సెంటర్కి వచ్చేసి శ్వాసని తీసుకుంటూ 2 మోకాలని స్ట్రైట్ చేస్తాం. ఇదండి ఉత్కట కోణాసన. ఈ ఆసన మనము చూసాము ఎలా చేయాలో. ఈ ఆసన వల్ల మనకి 2 కాళ్ళండి చాలా స్ట్రెంగ్తన్ అవుతాయి. మీరు చూసుకున్నట్టయితే మన ఫీట్ నుంచి కంప్లీట్ లెగ్ వరకు మనకి మంచిగా స్ట్రెంగ్తన్ చేయటానికి చాలా ఉపయోగపడుతుంది. అలాగే మనం స్క్వాట్ చేస్తున్నాం కదండి, హిప్ ఓపెనింగ్ కూడా అవుతుంది. ఈ ఆసన వల్ల మనకి 2 కాళ్ళన్నవి చాలా బలంగా అవుతాయండి. అలాగే మనము స్క్వాట్ చేస్తున్నాం కదండి, హిప్ ఓపెనింగ్ కూడా అవుతుంది. హ్యాండ్స్ని మనము ఇలా ముందుకి తీసుకొని రావటం వల్ల సైడ్ దగ్గర కూడా స్ట్రెచ్ అవుతుంది. అలాగే మనకి స్పైన్లో స్టిఫ్నెస్ ఉన్నా కూడా తగ్గించవచ్చు. ఈ ఆసనాన్ని మనం కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. ఇదండి ఉత్కట కోణాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని మీకు చెప్పాను కాబట్టి దీన్ని మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడానికి చూడండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు నౌక సంచలనాసన. ఈ ఆసన ముందుగా చూపిస్తానండి, ఎలా చేయాలో చూడండి.
ముందుగా మనము దండాసనాలో అయితే కూర్చుంటాం కాబట్టి కాళ్ళని అలా స్ట్రెచ్ చేస్తూ మనము దండాసనాలో కూర్చుందామండి. మనము ముందుగా దండాసనాలో కూర్చుంటూ 2 చేతుల్ని చూడండి, పిడికిడి ఎలా చేస్తామో అలా పట్టుకోండి. పట్టుకున్న తర్వాత ఇక్కడ మనము శ్వాసని తీసుకుంటూ శ్వాసని వదిలేటప్పుడు చూడండి కొంచెం వెనక్కి వెళ్తూ మళ్ళీ శ్వాసని తీసుకుంటూ వదిలేటప్పుడు బెండ్. చూడండి, మనము బోట్ని మనం రైడ్ చేస్తున్నట్టు మనము ముందుకి వెనక్కి అవుతున్నాము. ఈ మూమెంట్ని మనం చేస్తామండి. మెల్లగా రిలాక్స్ అవుతాం. ఇది బిగినర్స్ వాళ్ళకి అండి. చూసారు కదా మనం ఎలా చేసామో. ఇంకొంచెం డిఫికల్ట్గా చేయాలంటే కాళ్ళని లిఫ్ట్ చేసి కూడా మనము ముందుకి వెనక్కి కొంచెంగా లిఫ్ట్ చేసి కూడా చేయొచ్చండి. ఈ ఆసన చేయటం వల్ల మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా కోర్ మీద ఎక్కువగా మనకి ఎఫెక్ట్ పడుతుంది. కోర్ అంటే ఏం లేదండి, ఈ కంప్లీట్ మజిల్స్ని మనము కోర్ అంటాము. దీన్ని మనం స్ట్రెంథెన్ చేయడానికి ఈ ప్రాక్టీస్ చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. ఇంకా మీరు గుర్తు పెట్టుకొని ప్రతి ఎక్సలేషన్తో ఇంకొంచెం ముందుకు వెళ్ళటానికి ట్రై చేయండి. మనము ఎక్కువగా ఈ మూమెంట్ చేయటం వల్ల బెల్లీ ఫ్యాట్ని కూడా తగ్గించవచ్చండి. ఈ ఆసనాన్ని మనం కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. ఇప్పుడు రివర్స్ డైరెక్షన్ లో చేయండి. మెల్లగా పామ్స్ ని కాళ్ళని రిలాక్స్ చేయండి. మెల్లగా సుఖాసనాలో కూర్చోవచ్చు. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు వ్యాఘ్రాసనాన్ని. ఇంగ్లీష్లో దీన్ని లయన్స్ పోజ్ అంటారు. ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా చూడండి, మనము ఈ ఆసన చేయడానికి టేబుల్ పోస్చర్లోకి ముందుగా రావాలి. కాబట్టి కాళ్ళని అలా స్ట్రెచ్ చేస్తూ వజ్రాసనాలో కూర్చుంటూ మనము టేబుల్ పోస్చర్లోకి అయితే వస్తాము. నేను ఇటువైపున తిరుగుతానండి. ముందుగా మనము వజ్రాసనాలో కూర్చున్న తర్వాత హ్యాండ్స్ని స్ట్రెచ్ చేస్తూ 1 పామ్ అండి, ఇంకొక 1 పామ్ని డిస్టెన్స్ క్రియేట్ చేయాలి. అలాగే కాళ్ళలో మధ్యలో కూడా కొంచెం గ్యాప్ ఉండాలండి. ఉన్న తర్వాత ఈ పోస్చర్లోకి వచ్చిన తర్వాత మెల్లగా ఎడమ కాళ్ళని మధ్యలోకి తేవండి. అలాగే శ్వాసని తీసుకుంటూ కుడి కాళ్ళని చూడండి మొత్తం స్ట్రైట్గా కాకుండా మోకాళ్ళ దగ్గర బెండ్ చేస్తూ మనము పైకి లిఫ్ట్ చేస్తాము. అలాగే నేను ఎడమ చేతితో కుడి కాళ్ళని హోల్డ్ చేస్తానండి. చూడండి, మనకి ఇక్కడ బ్యాలెన్స్ కుదరలేదు అనుకోండి, కాళ్ళ వేళ్ళ పైన కూడా ఉండొచ్చు. ఇలా ఉండటం వల్ల గ్రిప్ అన్నది ఉంటుంది. తర్వాత కాళ్ళని ఎంత అయితే అంత పైకి లిఫ్ట్ చేస్తాం. మళ్ళీ మెల్లగా కుడి కాళ్ళని డౌన్ చేస్తూ రిలాక్స్ అవ్వచ్చు. చూసారు కదండి, ఈ ఆసన ఎలా చేయాలో చూపించాను. ఈ ఆసన చేయటం వల్ల ముఖ్యంగా మనము నెక్ ని కూడా పైకి లిఫ్ట్ చేస్తాం కాబట్టి థైరాయిడ్ కి చాలా బెనిఫిషియల్ గా ఉంటుంది. అలాగే
కాళ్ళని స్ట్రెచ్ చేసేటప్పుడు చూడండి అబ్డామిన్ దగ్గర స్ట్రెచ్ ఉంటుంది, అలాగే కాళ్ళల్లో ఫ్లెక్సిబిలిటీ కూడా పెరుగుతుంది. ఈ ఆసనాలో బ్యాలెన్స్ చేయలేకపోతే చెప్పినట్టు కాళ్ళ వేలని టక్ చేసి కూడా చేయొచ్చండి. మనము కాళ్ళని హోల్డ్ చేయలేకపోయినా మెల్లగా మనము కాళ్ళని లిఫ్ట్ చేసి అలా కొన్ని క్షణాలు ఉంటూ మెల్లమెల్లగా మనము యోగా స్టాప్ని కూడా హోల్డ్ చేస్తూ కూడా ఆసనాన్ని చేయొచ్చు. ఈ ఆసనాన్ని మనం కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా శిశు ఆసనాలో రెస్ట్ చేయండి. మెల్లగా శ్వాసని తీసుకుంటూ వజ్రాసనాలు కూర్చోండి. ఇదండి వ్యాఘ్రాసన. ఈ ఆసనాలో కొంచెం బ్యాలెన్సింగ్ అన్నది కష్టంగా ఉంటుందండి. ఏం పర్లేదు, మోకాల నొప్పులు ఉంటే మాత్రం మనము నీ ప్యాడ్స్ దొరుకుతాయండి, అవి పెట్టి కూడా మనం ఈ ఆసనాన్ని సులువుగా చేయొచ్చు. తర్వాత మనం చేయబోయే ఆసన పేరు సేతుబంధాసన. ఈ ఆసనాలో ఒక చిన్న వేరియేషన్ అయితే చూపిస్తాను. మనము ముందుగా చూద్దామండి ఈ ఆసన ఎలా చేయాలో. ఈ ఆసన చేయటానికి మనము మన వీపు వైపున పడుకుంటాం కాబట్టి ముందుగా శవాసనాలో రెస్ట్ చేస్తూ ముందుగా మనము రెండు కాళ్ళని ఎంతైతే అంత దగ్గరికి తేవండి. రెండు మోకాళ్ళన్నవి పైన ఫేస్ చేయాలండి. ఎక్కువగా దూరం పెట్టకుండా కొంచెం దగ్గరికి తేవండి. తెచ్చిన తర్వాత మనము శ్వాసని తీసుకుంటూ ఈ భాగాన్ని పైకెత్తుతారండి. చూడండి, హిప్ని ఎంతైతే అంత పైకి లిఫ్ట్ చేయండి. శ్వాసని వదులుతూ డౌన్ చేస్తాము. శ్వాసని తీసుకుంటూ హిప్ని పైకి లిఫ్ట్ చేస్తాము. చూసారు కదండి, ఆసన ఎలా చేయాలో చూపించాను. మీకు బ్యాక్ ఇంజ్యూరీ ఉంటే అవాయిడ్ చేయండి, లేదా కంప్లీట్గా మన బ్యాక్ మసిల్స్ని స్ట్రెంథెన్ చేస్తుందండి ఆసన. మనము కలిసి కొన్నిసార్లు ఈ ఆసనాన్ని చేద్దాము. నాతో పాటు మీరు చేయండి.
మెల్లగా కాళ్ళని రిలాక్స్ చేస్తూ శవాసనాలో కొన్ని క్షణాలు బాడీని అబ్జర్వ్ చేయటానికి చూడండి. ఒక వైపున తిరుగుతూ సుఖాసనాలు కూర్చోండి. ఇదండి సేతుబంధాసన. ఈ ఆసన వల్ల మనకి బ్యాక్ మజిల్సే కాదండి, ఎక్కువగా మనము థైరాయిడ్ గ్లాండ్ మీద కూడా వర్క్ చేస్తున్నాం. ఎక్కువగా కాంట్రాక్ట్ చేసినా లేదా ఎక్కువగా స్ట్రెచ్ చేసినా కూడా మనము ఈ రీజియన్లో వర్క్ చేస్తాం కాబట్టి థైరాయిడ్ వాళ్ళకి చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. ఈ ఆసనాన్ని కూడా మీరు ప్రతిరోజు ఇంక్లూడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయండి. ఇవండి ఇవాళ మన ఆసనాలు. మనం కొన్ని స్ట్రెంథెనింగ్ ఆసనాలు ఎక్కువగా చేసాము. వీటిని మీరు గుర్తుపెట్టుకొని రోజు పొద్దున్న సాయంత్రం వేళల్లో ప్రాక్టీస్ చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, చాలా మందికి కిల్లి, అన్నం తిన్న తర్వాత కిల్లి తినడం చాలా అలవాటండి. చూడండి, పెద్దవాళ్ళు కూడా ఒక వయసు వచ్చిన తర్వాత సున్నం పెట్టుకోను ప్రతిరోజు తమలపాకుకి సున్నం రాసి మరీ తీసుకుంటారండి. దీంట్లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఏం లేదండి, చాలా అమౌంట్ ఆఫ్ కాల్షియం ఉంటుంది, అలాగే యాంటీ ఇన్ఫ్లమేషన్ ప్రాపర్టీస్ అన్నవి చాలా ఉంటాయి. ఎక్కువగా చదువుకున్న పిల్లలు అయితే అవాయిడ్ చేయండి. ప్రతి ఒక్కరు పెద్దవాళ్ళు దీన్ని వీలైనంత వరకు మీరు తమలపాకుని కన్జ్యూమ్ చేయటానికి ట్రై చేయండి. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.